ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజాన, ఇచ్చింది సంక్షేమ దీవెన. ఇందిర మహిళ శక్తి పథకం వచ్చేనో అందరి బతుకు. ఓకే, మన ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారిని, మరియు పొన్నం ప్రభాకర్ గారు జిల్లా మంత్రివర్యుల గారిని, మరియు గడ్డం వివేక్ గారు మంత్రివర్యుల గారిని, మరియు మా మేయర్ శ్రీమతి విజయలక్ష్మి గారిని, మరియు వివేక్ కార్పొరేషన్ చైర్మన్లను, మరియు బల్మూరి వెంకట్ గారిని, మరియు అజరుద్దీన్ గారిని, ఇన్ఛార్జెస్ను, మరియు కార్పొరేషన్ చైర్మన్లను, మరియు కార్పొరేటర్లను అందరినీ వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి. కార్పొరేట్ అందరికీ బోకే పుష్పగుచ్చాలతో ఆహ్వానించాలని కోరుతున్నానండి. గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ. హరిచంద్ర మేడం గారు, జిల్లా కలెక్టర్ గారు, దివ్య మేడం గారు, సిఇఓ గారు, అనురాగ్ జయంత్ గారు, జోనల్ కమిషనర్ గారు, పంకజ గారు అడిషనల్ కమిషనర్ గారు, మరియు నవీన్ యాదవ్ గారు, అజరుద్దీన్ గారు, కార్పొరేటర్స్ అందరూ వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పుష్పగుచ్చాలు ఇవ్వవలసిందిగా మన ముఖ్య అతిథి ఉప ముఖ్యమంత్రి గారికి పుష్పగుచ్చాలతో మన జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి పుష్పగుచ్చాలతో సన్మానించవలసిందిగా కోరుచున్నాను. అలాగే శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి పుష్పగుచ్చాలతో సన్మానించాలని కోరుచున్నాం. మన జిహెచ్ఎంసి మేయర్ గౌరవ శ్రీమతి విజయలక్ష్మి గారికి పుష్పగుచ్చాలతో సన్మానించవలసిందిగా కోరుచున్నాను. శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారిని పుష్పగుచ్చాలతో సన్మానించాల్సిందిగా కోరుచున్నాను. అలాగే శ్రీ బల్మూరి వెంకట్ గారు ఎమ్మెల్సీ గారిని పుష్పగుచ్చాలతో వేదిక పైన పెద్దలందరికీ పుష్పగుచ్చాలతో సన్మానించవలసిందిగా కోరుచున్నాను. దీప ప్రజ్వలనతో మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. కలెక్టర్ గారు మేడం మన మంత్రివర్యులు శ్రీమతి అనసూయ సీతక్క గారికి కరతాళ జనలతో స్వాగతం పలుకుదాం. వారిని సౌజన్యంగా వేదికపైకి తీసుకురావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు హరిచంద్ర గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.
ఇప్పుడు మన రాష్ట్ర గీతం జయ జయ తెలంగాణ పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. హలో హలో ఈ పాటను తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ జీవి వెన్న గద్దర్ గారి ఆధ్వర్యంలో మన హలో మన మంత్రివర్యులు శ్రీమతి అనసూయ సీతక్క గారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యాన్ని ఆదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. పుష్పగుచ్చాలతో సీతక్క వచ్చింది, అందరు గట్టిగా చెప్పట్లు. కరితాల ధ్వనితో సీతక్కకి స్వాగతం పలకాలని కోరుచు అశ్వరావుపేట ఎమ్మెల్యే గారిని ఆహ్వానిస్తున్నాం. అడిషనల్ కమిషనర్ గారు పుష్పగుచ్చాలతో మంత్రివర్యులను సన్మానిస్తున్నారు. దివ్య మేడం ఐఏఎస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ జీవి వెన్నెల గద్దల గారి ఆధ్వర్యంలో రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ. తెలంగాణ జననీ జయకేతనం, ముఖోకి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పదపదాన నీ పిల్లలు పదమిల్లిన శుభతరుడు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జనజీవన చావలీలు జాలువా, కవి గాయక వైతాళిక కలలా మందిరాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాత, అనునిత్యం నీ గానం, అమ్మ నీవే మా గానం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. తల్లి నిన్ను తడుపంగా, పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, ప్రతి దినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, 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 జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఈనాటి కార్యక్రమానికి చేసిన మన గౌరవ వెన్నెల గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ, ఇది ముఖ్యంగా మన పొదుపు సంఘాలకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి మన కార్యక్రమాలన్నింటినీ మనకు ఒక పద్ధతి ఆనవాయితీ ప్రకారం ప్రేయర్ ఉంటుంది. బల్లయ్య నాయక్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనా గీతంతో మొదలు పెట్టుకునే కార్యక్రమం, ప్రతి సమావేశాన్ని పొదుపు సంఘాల్లో నిర్వహించుకునే మన కార్యక్రమాలకు మనం ప్రార్థనతో మొదలు పెట్టుకుంటాం. ఆ ప్రార్థనతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టుకుందామని మన పొదుపు సంఘాల సభ్యులతో ఈ ప్రేయర్ను పాడవలసిందిగా కూర్చుంది. మేడం
లేదు మొదలుపెట్టు మేడం స్టార్ట్. జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. గగనమెంత ఉరిమినా గిరికి చలనముండున, గంగ పొంగి పొరలిన నేల భీతి చెందున. ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని వంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. ఆకులన్నీ రాలిన వేసవి వెంటాడిన, చినుకురాలకుండున చిగురు వేయకుండున. ఆశయాల నీరు పోసి ఆశలన్నీ పెంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. పేదరికం కసిరిన పెను చీకటి ముసిరిన, వేల జనం వేలుకుంటే వేకువరాకుండున. అందుకున్న విజయాలని అందరికీ పంచుదాం, స్వర్గమెక్కడున్న నేలపైకి దించుదాం. జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. నేలపైకి దించుదాం, నేలపైకి దించుదాం. జై మహిళా శక్తి, జై మహిళా శక్తి. థ్యాంక్ యూ. మన ప్రతి కార్యక్రమానికి శక్తిని ఊపునిచ్చే ఈ ప్రార్థనతో మహిళా శక్తిని మళ్ళీ ఒకసారి చాటడానికి ఇందిరా మహిళా శక్తికి జై అని ఒకసారి చేతులేపి అందరూ జై అని చెప్పండి. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ మన జిహెచ్ఎంసీ మేయర్ గారిని ప్రారంభ అధ్యక్షురాలుగా అధ్యక్ష ఉపన్యాసం కోర్చు. ఈరోజు సభకు హాజరైన గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, పెద్ద మరియు ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ మరియు హైదరాబాద్ సిటీ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ అన్న గారికి, మరియు వివేక్ వెంకటస్వామి గారికి, మరియు సీతక్క గారికి, మరియు బాలమూరు వెంకట్ గారికి, అజరుద్దీన్ గారికి, మరి కార్పొరేషన్ చైర్మన్లకి, కార్పొరేటర్లకి, ముఖ్యంగా మరియు సంబంధిత అధికారులకు, మరియు లబ్ధిదారులైన మా అక్క చెల్లెళ్లకు మరియు మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నిజంగా చాలా సంతోషమైన రోజు మా మహిళలు చూస్తే. ఎందుకంటే నేను ఒక గంట ముందే ఈ ప్రోగ్రామ్కి రావడం జరిగింది. ప్రతి ఒక్క మోస్ట్ ఆఫ్ ద మహిళలందరితో కూడా నేను ఇంటరాక్షన్ చేయడం కూడా జరిగింది. చాలా సంతోషంగా ఉన్నారు మహిళలందరూ కూడా. అండ్ ఆల్సో నిన్న రాత్రి చెప్పంగానే ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళలందరికీ కూడా ధన్యవాదాలు. మరియు ఈ లబ్ధిదారులు, ఈ రుణమాఫీతో లబ్ధి పొందే ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళా సంక్షేమం అనగానే గుర్తుకు వచ్చే పేరు ప్రభుత్వం, ప్రజాపాలన, మన కాంగ్రెస్ పార్టీ. సంక్షేమ రాజ్యానికి పర్యాయ పదం ఇందిరమ్మ రాజ్యం. ఇనుము లాంటి ఉక్కు మహిళగా ఇందిరాగాంధీ గారు ప్రపంచానికి మహిళా శక్తిని చాటి చెప్పారు. నేను కూడా ఒక మహిళగా నగర మేయర్గా నేడు సభ ముందు గర్వంగా చెప్పుకోవాలి. మహిళల సాధికారత కాంగ్రెస్తోనే సాధ్యం. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే స్వయం సహాయ సంఘాలు ఏర్పాటు నేడు లక్షలాది మహిళ ఆర్థిక బలానికి పునాది వేసింది. మన ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రతి మహిళను ఆర్థికంగా స్వయం సమృద్ధిగా చేయాలనే లక్ష్యంతో
ముందుకు సాగుతుంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మరియు గృహజ్యోతి పథకం, వడ్డీ లేని రుణాలు లాంటి అనేక సంక్షేమ పథకాలు మహిళల కోసం అమలవుతున్నాయి. జిహెచ్ఎంసి పరిధిలో మాత్రమే 50,764 సంఘాలు ఉండగా వీటిలో 5,09,958 మంది మహిళా సభ్యులు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఈ సంఘాలకు బ్యాంకుల రుణాలు ఇస్తూ మన కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ భారం భరిస్తోంది. 2014-15 నుండి ఇప్పటి వరకు మొత్తం 6,194 కోట్లు బ్యాంకుల ద్వారా సంఘాలకు రుణాలు అందాయి. ఈ ఏడాది 2025-26లో ఇప్పటి వరకు 3,609 సంఘాలకు 413.77 కోట్ల రుణాలు మంజూరయ్యాయి. ప్రభుత్వం భరిస్తూ వడ్డీ రేటు 8.5 నుండి 14 వరకు ఉంటుంది. గత 4 సంవత్సరాలుగా వడ్డీ లేని రుణాలను అమలు చేయలేదు మరియు నిధులు కూడా విడుదల చేయలేదు. 2023-24 మరియు 24-25 ఆర్థిక సంవత్సరాలకు గాను మొత్తం 32,813 సంఘాలకు మన కాంగ్రెస్ ప్రభుత్వం 41.51 కోట్లు వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం మంజూరు చేసింది. అందరూ కూడా తప్పట్లు కొట్టాలి, బికాజ్ ఈ మహిళలకే కదా ఇవి చేస్తున్నాము. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పరిధిలో మాత్రమే 813 సంఘాలకు 84 లక్షల విడుదల చేసి 8,130 మంది మహిళా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చాం. మన రాష్ట్ర మహిళా ఆర్థిక స్వయం సమృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కోటి మహిళలు కోటీశ్వరులు కావాలి అనే కలను నిజం చేసేందుకు ఈ వడ్డీ లేని రుణాలు ఒక పెద్ద పునాది. అందువల్ల నా మనవి, మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళలు తమ ఆశీస్సులు అందించాలని, మన తెలంగాణను మహిళా శక్తితో మరింత బలోపేతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మరొకసారి మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన మేయర్ గారి ఇప్పుడు సీతక్క గారు మాట్లాడతారు. జై ఇందిర మహిళా శక్తి. అందరు లేడీస్ అంతా మా అక్క చెల్లెలు అందరూ మరి ఇందిర మహిళా శక్తిలో మీరు అందరూ సభ్యురాలుగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు చేయి లేపి జై ఇందిర మహిళా శక్తి, జై ఇందిర మహిళా శక్తి. ఈరోజు బ్యాంక్ లింకేజ్లను ద్వారా మరి మీ సంఘాలకు అందరికీ కూడా 41,50,00,000 మేరకు ఈరోజు వడ్డీలు చెల్లించేటువంటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు స్థానిక మన మేయర్ గారు విజయలక్ష్మక్క గారికి, పెద్దలు గౌరవనీయులు మన మహిళల యొక్క వడ్డీలను ఎప్పటికప్పుడు చెల్లించి మహిళలందరూ కూడా సుఖ సంతోషాలతో మహారాణులుగా ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి మన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్కన్న గారికి, అదేవిధంగా గౌరవనీయులు బీసీ సంక్షేమ శాఖ మాతులు ఇన్ఛార్జ్ గారు ఇక్కడ జిల్లా పొన్నం ప్రభాకర్ అన్న గారికి, మరి ఇన్ఛార్జిగా విచ్చేసినటువంటి వివేకన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి స్థానిక కలెక్టర్ గారికి, మా సిఇఓ దివ్యా దేవరాజన్ గారికి, అదేవిధంగా బండ్రు శోభారాణి గారు మహిళా కార్పొరేషన్, అదేవిధంగా బెల్లన్న గారికి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా సోదరుడు ఎమ్మెల్సీ వెంకట్ గారికి, అదేవిధంగా అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ గారికి, వేదిక మీద ఉన్న రామరెడ్డి గారికి, ఎమ్మెల్సీ అజారుద్దీన్ గారికి, ఇంకా పెద్దలందరికీ పేరు పేరున వెన్నెల గారికి, మా అక్కలకు, మా తమ్ముళ్లకు, పత్రికా మీడియా సోదరులకు, వేదిక మీద ఉన్న
ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల సంక్షేమాన్ని చూసే పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరమ్మ నాయకత్వంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిన పార్టీ. ఈరోజు దేశంలో మహిళలంటే చిన్న చూపు చూసిన కాలంలోనే దేశానికి ఉక్కు మహిళగా ఉండి ప్రధానమంత్రిగా మరి ఇందిరమ్మ సేవలు మనందరికీ తెలుసు. తెలంగాణ తల్లుల యొక్క బాధ, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని చూసి ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాలని ఇచ్చినటువంటి తల్లి సోనియమ్మ. అంటే ఎక్కడ చూసినా అడుగడుగున మహిళలను గౌరవించి మహిళలు రాజకీయ రంగంలో, ఆర్థిక రంగంలో బాగుండాలని కోరుకునేటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పొదుపు సంఘాలు ఏర్పడి మహిళలను మరి 10 రూపాయలు జమ చేసుకుంటే మ్యాచింగ్ గ్రాంట్లు ఇచ్చి ఈరోజు ఒక్క సంవత్సరంలోనే దాదాపుగా 27,000 కోట్ల వరకు బ్యాంకు లింకేజ్ ఇచ్చి వడ్డీ లేని రుణాలు ఇచ్చినటువంటి ఘనత ఈ ఇందిరమ్మ ప్రభుత్వం దాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు లక్షల మంది మహిళలు బ్యాంకు లింకేజ్ తీసుకొని పెట్రోల్ బంకులు పెట్టుకుంటున్నారు, పాల కేంద్రాలు పెట్టుకుంటున్నారు, మరి ఇందిర మహిళా శక్తి క్యాంటీన్లు నడుపుతున్నారు. ఇప్పుడు మా బట్టి విక్రమార్కన్న గారి ఆధ్వర్యంలో సోలార్ పవర్ ప్లాంట్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇంట్లో ఆడకూతురు సంతోషంగా ఉంటే ఆ ఇంట్లో ఉన్నోళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. అట్లా ప్రతి ఇంట్లో సంతోషంగా ఉంటే ఆ ఊరు, ఆ సమాజం సంతోషంగా ఉంటుంది. కాబట్టి గతంలో చూస్తే మనం 10 రూపాయలకు 5 రూపాయలకు ఎన్నో అవస్థలు పడి మగవాళ్ళ మీద ఆధారపడేది. కానీ ఈరోజు బ్యాంకుల కాడికి పోతే డబ్బులు ఎవరికి ఇస్తూ ఉన్నారు? మా మహిళా సంఘం సభ్యురాళ్ళకే డబ్బులు వస్తూ ఉన్నాయి బ్యాంకుల ద్వారా. మగవాళ్ళను కూడా నమ్ముతలేరు. అవునా కాదా అక్క? చెప్పండి. మగాళ్ళకు కూడా డబ్బులు వస్తలేవు. మనల్ని అంటారు మీ మహిళా సంఘం కాడికి పోయి డబ్బులు తీసుకురండి, మళ్ళీ తర్వాత ఇద్దామని. సో ఇంత గొప్పగా వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో ఆ వడ్డీని గవర్నమెంట్ కడుతుంది కాబట్టి బ్యాంకర్స్ కూడా లైన్ కడుతూ ఉన్నారు. మనం ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా మహిళా సంఘాల మీటింగ్. ఎందుకంటే మహిళలు తీసుకున్నటువంటి డబ్బులు రీపేమెంట్ కూడా సక్రమంగా క్రమశిక్షణతోటి 98% తిరిగి చెల్లిస్తూ ఉన్నారు మహిళలు తీసుకున్న బ్యాంకుల కాడ. మీకు మీద భారం పడకూడదని మేము వడ్డీ కూడా ఇస్తూ ఉన్నాం. మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మన ఇందిరమ్మ ప్రభుత్వం, మన ప్రజాపాలన వచ్చిన తర్వాత మహిళలకు మా గవర్నమెంట్ రాగానే 28 గంటలలో 48 గంటలలో మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టినాం. ఇవాళ ఉచితంగా ప్రయాణం చేస్తుంటే టీఆర్ఎస్ వాళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఆడోళ్ళందరూ కలిసి ఉండరు, కొట్లాడుకుంటారు, చిక్కలు పట్టుకొని తన్నుకుంటారని దొంగ వీడియోలు తయారు చేయించి ఆడవాళ్ళని కించపరిచే విధంగా ఆడవాళ్ళు ఒక దగ్గర ఉండరు అనేటువంటి ఒక ఫ్యూడల్ నానుడు ఏదైతుందో దాన్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళ ఆడవాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నారు. మీరందరూ కూడా గమనించాలి. బస్సులు ఇవ్వడమే కాదు, బస్సులు మహిళా సంఘాలకు ఇచ్చి ఆ బస్సుకు ఓనర్లను చేసినాం. ప్రతి నెల ఇదే మన ఆర్టీసీ శాఖ మంత్రులు పొన్నమన్న గారి ఆధ్వర్యంలో ఉచితంగా బస్సు పెట్టడంతో పాటు ఆ బస్సుకు ఓనర్లను కూడా మహిళా సంఘాలను చేస్తే ఒక్కొక్క నెలకు మండల సమైక్యకు 70,000 రూపాయలు వస్తున్నాయి ఆదాయం. మొన్న నేను, ముఖ్యమంత్రి గారు, మా సిఓ దివ్య దేవరాజన్ గారు నారాయణపేట పోయినాం. ఆడ దేశంలో మొట్టమొదటిసారి పెట్రోల్ బంకులు ఓపెన్ చేసినాం. ఆ పెట్రోల్ బంక్ ఓపెన్ చేసేటప్పుడు మహిళలు కూడా భయపడ్డారు. ఇది ఎవరో పెద్ద వ్యాపారులు నిర్వహించేది, మేము నిర్వహించగలుగుతామా అని. కానీ నిర్వహించి 6 నెలల్లో అన్ని ఖర్చులు పోను మరి 13,80,000 రూపాయలు వాళ్ళు ఆదాయం సమకూర్చుకొని సత్తా చాటినటువంటి మహిళలుగా రికార్డులోకి వచ్చిండ్రు. అదేవిధంగా ఇవాళ హైదరాబాద్లో కూడా 35 క్యాంటీన్లు నడుపుతున్నారు మన మహిళా సంఘాల వాళ్ళు. సెక్రటేరియట్లో ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ నడుపుతున్నారు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకు
కుట్టు మిషన్లు కానీ 63 ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు ఇలా అనేకం హైదరాబాదు నగర బోర్డున కూడా ఇవ్వడం జరిగింది. మహిళలందరూ కోటీశ్వర్లు కావాలి, 1 కోటి మంది మహిళలు సంఘాలలో ఉండాలని మరి సీఎం రేవంత్ రెడ్డి గారు లక్ష్యంగా పెట్టుకొని ప్రోత్సహిస్తున్నారు. మన గవర్నమెంట్ వచ్చి రాగానే గ్రామాలలో అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు మీకే ఇచ్చిర్రు. గతంలో కుట్టు మిషన్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరో దళారీ దగ్గర పని చేస్తే వాళ్ళు 20-30 రూపాయలు ఇచ్చేది. కానీ ఈరోజు స్కూల్ యూనిఫామ్స్ కావచ్చు, అంగన్వాడీ సెంటర్లలో ఇచ్చే యూనిఫామ్స్ కావచ్చు, మహిళా సంఘాలకే ఇస్తే ప్రతి సంవత్సరం 30 కోట్ల రూపాయలు కుట్టుగూలి కింద మహిళా సంఘాలకు ఆదాయం వస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో ధాన్యం కొనుగోలు చేసే పని ఎవరో చేసేది వేరే వాళ్ళు. కానీ ఈరోజు మహిళా సంఘాలకు ఇస్తే ఒక్కొక్కరు 1 కోటి అంటే ఒక్కొక్క సెంటర్లలో ఒక్కొక్క జిల్లా సమైక్యలలో మరి కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అంటే ఇదంతా చేసేది మహిళా అభివృద్ధి కోసం. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు పాపం ఉచిత బస్సు పెడితే వాళ్ళకి నచ్చుతలేదు. పేదోని ఇంట్లో కరెంటు ఉచితంగా ఇస్తున్నాం 200 యూనిట్లు, అది కూడా వాళ్ళ ఇళ్లలో చీకటైనట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు. మహిళల కన్నీళ్లు దుడవడం కోసం దేశంలో ఎక్కడ కూడా 500కు గ్యాస్ సిలిండర్ వస్తలేదు. ఈరోజు 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చినటువంటి ఘనత మన ఇందిరమ్మ ప్రభుత్వంది. అదే కాకుండా మహిళా సంఘంలో మీరుంటే ఎవరైనా యాక్సిడెంట్ అయ్యో, కరెంట్ షాక్ కొట్టో, పాము గుట్టో, తేలు గుట్టో ప్రమాదంతో చనిపోతే వాళ్ళ కుటుంబం బాధపడొద్దు, మన సంఘంలో సభ్యురాలు కాబట్టి అని ఆ కుటుంబంలో ఎవరైతే మహిళా సంఘం నుండి చనిపోయిన ఆ అక్క ఇంటికి 10 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తా ఉన్నాము. మన సభ్యురాలు, మన మహిళా సంఘం సభ్యురాలని 10 లక్షలు ఇస్తా ఉన్నాం. పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత లెక్క చేసినాం, 2024 నుంచి 25 వరకు లెక్క చేస్తే మరి 410 మంది చనిపోతే 400 కోట్ల రూపాయలకు 40 కోట్లకు పైగా మనం వాళ్ళ ఇళ్లకు ఇన్సూరెన్స్ డబ్బులు ఇచ్చినాం. గతంలో మీరు లోన్ తీసుకొని ఏమైనా చనిపోయి ఉంటే వాళ్ళకు కూడా ఏమీ లేదు. సాధారణ జ్వరంతోటో లేదా వేరే కారణాలతో చనిపోతే ఆమె లోన్ తీసుకొని చనిపోయింది. మరి వాళ్ళే కుటుంబంలో బాధతో ఉంటారు. అలాంటి అక్క ఇంటిని బాధ పెట్టొద్దని మన తమ్ముళ్ళుగా, మన అన్నలుగా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఆలోచించి 2 లక్షల లోన్ బీమా కూడా పెట్టడం జరిగింది. 2 లక్షల లోన్ బీమాలో ఈ 1 ఇయర్లో 5,474 మంది మహిళలు 67 లక్షల మందిలో చనిపోవడం జరిగింది. లెక్క తీసినాం, గతంలో కూడా ఎంతోమంది చనిపోయారు కానీ ఏమి ఇయ్యలే. కానీ ఈరోజు లోన్ బీమా కింద వాళ్ళ లోను 2 లక్షల వరకు మాఫీ చేస్తూ ఉన్నాం. మహిళలందరూ ఐక్యంగా ఉండాలని, వాళ్ళ ఐక్యతను చాటుతూ ఆర్థికంగా బాగుండాలని మన ప్రభుత్వం కోరుకుంటా ఉంది. కానీ బయటి వాళ్ళు మనం ఏం చేయడం లేదని పాపం వాళ్ళ పదవులు ఊడిపోయినాయి, బీఆర్ఎస్ వాళ్ళ పదవులు పోయినాయి. వాళ్ళు ఎంత దుర్మార్గం చేసిరంటే వైఎస్ఆర్ గారి గవర్నమెంట్లో మా మహిళలందరూ రూపాయి కూడబెట్టి మరి జమ చేసుకున్నటువంటి అభయహస్తం డబ్బులు 1800 కోట్ల రూపాయలను కూడా బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారి పాలనలో తినేసిరు, మింగేసిరు, మహిళలకు ఇవ్వలే. పావుల వడ్డీ అని చెప్పి ఆ వడ్డీ డబ్బులు కూడా 4 ఏళ్ళు మనం వచ్చేటప్పటికి 4 ఏళ్ళ వరకు కూడా రూపాయి ఇయ్యలేవు. 3,500 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ఇవాళ కొన్ని మహిళా సంఘాలు డిఫాల్ట్ అవ్వడానికి, డిఫాల్టర్గా ఉండడానికి వాళ్ళు చేసినటువంటి ద్రోహం. ఇవాళ సూరత్ నుంచి ఒక చీర తీసుకొస్తారు, అయ్యేది 60 రూపాయలు, చెప్పేది రేటేమో 300 రూపాయలు. దాన్ని 300 సార్లు చెప్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము వడ్డీ లేని రుణాలు ఇస్తుంది, ఇన్సూరెన్స్లు పెట్టినాం, లోన్ బీమా పెట్టినాం. మహిళలు బయటికి ఏదన్నా ఇక్కడ కూర్చుంటారు, ఇంటికా నుంచి ఎవరో ఆతృత ఉందని ఫోన్ చేస్తారు, మీ చేతిలో చిల్లి గవ్వలేదు, అరే బస్సు ఎక్కిపోయి అక్కడ దిగుతుందని ఆలోచించి మేము బస్సు ప్రయాణం పెడితే దాన్ని తిడతారు. ఇవాళ మహిళలకు ఏ స్కీమ్ చేసిన ఇళ్లలో కరెంటు 200 యూనిట్ల ఫ్రీ వస్తుంది, సన్న బియ్యం ఇస్తున్నాం, ఈ గ్యాస్ 1200 1300 ఉంటే 500కే ఇస్తున్నాం. వాళ్ళు ఏడాదికి ఒక చీర, మీకు మనం బతుకమ్మప్పుడు ఏం కట్టుకుంటాం, మనకు నచ్చినే కట్టుకుంటాం.
వాళ్ళకు నచ్చింది, వాళ్ళకు కమిషన్ ఇచ్చేది తీసుకొచ్చి ఇవాళ మేము చీరలు ఇచ్చినాం అని చెప్తారు. మరి వాళ్ళ బిడ్డలు కట్టరా, వాళ్ళ భార్యలు కట్టరా, వాళ్ళ కుటుంబాలు కట్టరా? 100 సార్లు చెప్తున్నారు 60-70 రూపాయల చీరలు తీసుకొచ్చి. కాబట్టి ఆర్థికంగా మీరు నిలబడాలని కోరుకునేది మన ప్రభుత్వం. మహిళలు మహారాణులు కావాలని కోరుకునేది మన ప్రభుత్వం. ప్రతి మహిళా సంఘంలో ఉండాలి. ఆపదకి సాపదకి ఈ సంఘం ద్వారా వాళ్ళు వడ్డీ లేని రుణాలు తీసుకోవాలి. వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని కోరుకునేది మన ప్రభుత్వం. కాబట్టి వాస్తవాలను గమనించండి. మాయ మాటలు, దొంగ వీడియోలు చేసి తప్పుడు వాళ్ళ మనుషులతోటి తిట్టించి ఆ వీడియోలు చేసి పెడతా ఉన్నారు. ఇవాళ బతుకమ్మ అంటే మన అందరికీ బతుకునిచ్చే పండుగ, మన సంస్కృతి సాంప్రదాయాలు. బతుకమ్మ పండుగ మీద కూడా కాంగ్రెస్ను తిట్టడానికే వాళ్ళు పాటలు రిలీజ్ చేయడం అంటే ఎంత దుర్మార్గమో చూడండి. అంటే పండుగలో కూడా రాజకీయాన్ని ఎట్లా తీసుకొస్తున్నారు? పండుగ స్వచ్ఛత, పూల పండుగ, చెరువులకు మొక్కుకునే పండుగ. మరి ఆడవాళ్ళు అమ్మగారింటికి వచ్చిన సంతోషంగా పండుగలో కూడా రాజకీయాలు చెప్పించి రాజకీయ తిట్లను తీసుకొచ్చి బతుకమ్మ ఆడమని అంటున్నారు. ఇవాళ అందరూ సంతోషంగా ఉంటే వాళ్ళకు నచ్చుతలేదు. ఎందుకంటే వాళ్ళ పదవులు పోయినాయి. వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డనే వాళ్ళు ఓర్చుకోలేకపోయారు. వాళ్ళ ఇళ్ళల్లో ఆడబిడ్డలే ఫోన్లు ట్యాపింగ్లు చేసిన వాళ్ళు ఇక మన ఆడబిడ్డల్ని బాగుండాలని వాళ్ళు కోరుకుంటారా? కోరుకోరు. ఎప్పుడైనా ఇందిరమ్మ పాలనే మనందరికీ మరి ఆదర్శవంతమైన పాలన, ఆదుకునే పాలన, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేయాలని కంకణం కట్టుకొని ఈ ప్రభుత్వం నడుస్తుంది. అందరూ దీవించండి, అందరూ తోడుగా ఉండండి. మీ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం మహిళా సంక్షేమ శాఖ ద్వారా నేను కూడా మీకు తోడుగా ఉండి మరి పెద్దలు గౌరవనీయులు మన బట్టి విక్రమార్క అన్నగారితో, సీఎం గారితో మీ సమస్యలు ఏమున్నా కూడా మాట్లాడి పరిష్కరించే బాధ్యత నాది, మాది. స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలదని కూడా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు, బతుకమ్మ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై ఇందిర మహిళా శక్తి, జై ఇందిర మహిళా శక్తి. ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇప్పుడే మన గౌరవనీయులు మంత్రివర్యులు సీతక్క గారు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసినప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రయత్నాలు చేసి ఈ ప్రభుత్వంలో మహిళలకు మేలు చేయాలని చెప్పి ఈ ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఏ రాష్ట్రంలో కూడా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వటం లేదు. కానీ ఇప్పుడే సీతక్క గారు చెప్పినట్టు ఇందిరమ్మ పాలన, ఇందిరాగాంధీ గారు ఎప్పుడు మహిళల గురించి ఆలోచించేవారు. మహిళలకు మనం ఏదో ఒక కార్యక్రమం తీసుకోవాలని చెప్పి ఆ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వడ్డీ లేని రుణాలు ప్రారంభించి ఈరోజు 50,000 సంఘాలకు ఈ వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారంటే మీరే ఆలోచించాలి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మహిళలను ఆదుకోవాలని చెప్పి ఈ వడ్డీ లేని రుణాలు మన మహిళా శక్తిలోకి ఇవ్వడం జరుగుతుంది. నారాయణఖేడ్లో ఎలాగైతే మహిళలకు గ్యాస్ స్టేషన్స్ కూడా ఇప్పించారో ఇతర డిస్ట్రిక్ట్స్లలో కూడా మా దగ్గర మెదక్లో, మంచిర్యాల్లో ఇలాంటి చోట్ల కూడా మహిళలకు వీళ్ళు గ్యాస్ స్టేషన్స్ స్థాపించి వీళ్ళకు కూడా ఆర్థికంగా ముందుండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంత చక్కటి కార్యక్రమానికి ఇంతమంది మహిళలు రావడము, ప్రత్యేకంగా మన డిపార్ట్మెంట్, సర్ప్ డిపార్ట్మెంట్ నిజంగా అన్ని చోట్ల వెళ్ళినప్పుడు వాళ్ళు ఫీడ్బ్యాక్ ఏదైతే ఇస్తున్నారో చాలా మంచిగా పనిచేస్తున్నారు, మహిళలకు ఉపయోగపడేలాగా మీరు పనిచేస్తున్నారు. సో ఇలానే కొనసాగించాలని చెప్పి మనం మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ డిస్ట్రిక్ట్ మంత్రి ఇన్ఛార్జ్ వారు చొరవ తీసుకొని ఈ కార్యక్రమం పెట్టుకోవాలి, మహిళలకు ఈ వడ్డీ లేని రుణాలు ఇప్పించాలని చెప్పి చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు చెప్తూ మా మేయర్ గారు వారు మహిళా
మేయర్ ఫస్ట్ లేడీ ఆఫ్ ద సిటీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆమెనే వారు చెప్పినట్టు మొదలు ఒక గంట ముందు వచ్చి మహిళలందరితో కలిసి ఈ స్కీమ్ గురించి మాట్లాడుకోవడము. సో రాష్ట్ర ప్రభుత్వము మీరందరూ కూడా ఇదే దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజాపాలన ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పి ఇంత చక్కటి కార్యక్రమం చేసినందుకు మేయర్ గారికి ఇంకా వారి టీం అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్. వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారికి, ఇందిరా మహిళా శక్తికి సంబంధించిన శాఖ మంత్రి సోదరిమణి సీతక్క గారికి, గౌరవనీయ మరొక మంత్రి కార్మిక గనులు భూగర్భ శాఖ డాక్టర్ వివేక్ గారికి, నగర ప్రథమ పౌరురాలు సోదరి మేయర్ విజయలక్ష్మి గారికి, గౌరవ ఎమ్మెల్సీలకు, కార్పొరేషన్ చైర్మన్లకు, ఈ ప్రాంత నాయకులకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి అక్కా చెల్లెలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ ఒకసారి గట్టిగా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చప్పట్లతో స్వాగతం చెప్పాల్సింది కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో వారు ఆర్థిక శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారితో కలిసి ఈ రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైన నిర్ణయాల ద్వారా మహిళలకు న్యాయం చేసేటువంటి ఒక దీక్ష బోని ఈ 5 సంవత్సరాల కాలంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే సంకల్పం తీసుకొని ఆ దిశలో కార్యాచరణ తీసుకుపోయి భాగంగా ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి 31,000 మహిళా సంఘాల్లో పావలా వడ్డీ గత 10 సంవత్సరాలుగా రాలే. ఆ పావలా వడ్డీనిచ్చే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభిస్తున్నటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, వేదిక మీద పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ధైర్యంగా మహిళలకు మేమున్నామని చెప్పేటువంటి మా నాయకురాలు సోనియా గాంధీ గారి పార్టీగా, కాంగ్రెస్ పార్టీగా ఆనాడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వారసులంగా ఈరోజు మీ ముందు నిల్చొని మహిళలకు న్యాయం చేయగలుగుతాం. మహిళలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పడానికి ఇలా మీ ముందుకు వచ్చినామనే మాట మనం చేస్తా ఉన్నా. ఇప్పుడే వేదిక మీద సీతక్క గారు అనేక పథకాలు చెప్పినారు. ఇలా మీరు చూస్తా ఉన్నారు ప్రత్యక్షంగా 10 సంవత్సరాలుగా కొత్తగా పెళ్ళైనా లేదా కుటుంబ సభ్యులు పెరిగినా రేషన్ కార్డు రానటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క నియోజకవర్గంలోనే 41,000 మందికి లబ్ధి జరిగే విధంగా కొత్త రేషన్ కార్డులతో పాటుగా 6 కిలోల సన్న బియ్యాన్ని ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం. ఇలా మీరు చూస్తా ఉన్నారు పండుగలకు పబ్బానికి అవ్వగారింటికైనా అత్తగారింటికైనా గుడికి పోయినా బడికి పోయినా లేదా ఎక్కడికైనా పోతే కూడా ఇలా ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కలిగజేసినాం. 222 కోట్ల మంది 7,400 కోట్ల విలువ కలిగిన బస్సు ప్రయాణాన్ని ఉచితంగా ఇచ్చినాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం. ఒక మాట మాత్రం మీకు తెలియజేస్తా ఉన్నా, ఈరోజు ఈ ప్రభుత్వం విశ్వాసంగా మహిళల పట్ల గౌరవంగా మహిళలకు న్యాయం చేయాలి, మహిళలను ఉన్నత స్థానానికి తీసుకుపోవాలనే ఆలోచనతోటి నిండు మనసుతోటి ఉంది. మీ ఆశీర్వచనం కావాలి. మీ ఆశీర్వచనం మా ప్రభుత్వానికి కొండంత బలంగా ఇంకా మీ పట్ల సానుకూల నిర్ణయాలు తీసుకోవడానికి ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ఉప ముఖ్యమంత్రి పెద్దలు బట్టి విక్రమ సభాధ్యక్షురాలు కార్యక్రమ నిర్వహణ. ఉప ముఖ్యమంత్రి గారు సందేశం కన్నా ముందు మన మహిళా సోదరిమణులు వారి అభివృద్ధి గురించి, వారికి కలిగిన సౌకర్యాల గురించి, మన ప్రభుత్వం ఇస్తున్న కార్యక్రమాల ద్వారా వారు పొందిన లబ్ధి గురించి 2 మాటల్లో చెప్పాలని కోరుతున్నాను. వేదిక మీదున్న మంత్రివర్యులకి అలాగే పెద్దలందరికీ మా మహిళా పొదుపు సంఘాల ఆధ్వర్యంలో మీకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మహిళలమందరము మేము గొప్పగా చెప్పుకునే అవకాశం మాకు వచ్చింది. దయచేసి 2 నిమిషాలు కదా, ఒక 10 నిమిషాలు మాకు టైం కేటాయించాలని మేము కోరుకుంటున్నాం. కారణం ఏమంటే గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం ఉండగా పొదుపు సంఘాల గురించి పట్టించుకున్న నాయకుడు లేడు. అవునంటారా కాదంటారా అక్కలారా?
అవునా కాదా? అవునా కాదా? ఒక్కసారి మీరు నిజంగా వాస్తవం అయితే అందరూ చేతులు ఎత్తాలి. కాదంటారా? అవునా కాదా అక్కలారా? వద్దులే, గట్టిగా చప్పట్లయితే కొట్టండి, ఇంకా గట్టిగా. మేము గొప్పగా చెప్పుకోవడానికి గల కారణం ఏంటంటే మా కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీలో మేము మహిళా సమైక్యలుగా ఏర్పడి ఈరోజు 20 లక్షల నుంచి 30-40 లక్షల లోన్ తీసుకోవడం జరుగుతుంది. అంతేగాక మన రేవంత్ అన్న గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తున్నారు అనడానికి మేమే సాక్ష్యం. ఏంటంటే క్యాంటీన్లు. అక్కలారా, ఈరోజు మీలాంటి వాళ్ళమే మేము కూడా ఆ రోజు పొదుపులు చేయడం, మన డబ్బులు మనం రుణాలు తీసుకొని ఆ మాత్రమే నడిపించుకున్నాం. ఈరోజు అదనంగా మహిళా క్యాంటీన్లు ఓపెన్ చేసుకొని ఇవాళ కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీలో మున్సిపల్ ఆఫీస్లో మేము పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా మాకు రుణాలు ఇస్తూ చిన్న చిన్న వ్యాపారాలకు కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. అక్కలారా, ఈరోజు ఇంత ముందుకు రావడానికి రేవంత్ అన్న ప్రవేశపెట్టినటువంటి పథకాలు మన ఆఫీసర్లు అయినటువంటి ప్రాజెక్ట్ ఆఫీసర్లు, సిఓలు, అలాగే డీసీ సార్లు వీళ్ళందరూ మనల్ని ప్రోత్సహించడంతో ఈరోజు మేము ఈ పొజిషన్లో ఉన్నాం. అంతేకాదు గౌరవనీయులైన సీతక్క గారికి, మన బట్టి విక్రమార్క అన్న గారికి, మీ అందరికీ కూడా ఒక మనవి. కుత్బుల్లాపూర్లో గవర్నమెంట్ స్థలాలు బోల్డ్ ఉన్నాయి సార్. కేవలం తెలంగాణ గవర్నమెంట్ ఉండగా లీడర్లే లక్షాధికారులు అయ్యారు, వాళ్ళే సంపాదించారు. అయ్యా, అక్కడ స్థలం ఉంది, దయచేసి మాకు ఆ స్థలాన్ని కొంత గవర్నమెంట్ స్థలాన్ని ఇస్తే మేము కూడా అక్కడ నుంచి ఒక పెట్రోల్ బంక్ కానీ ఆశ్రమం లాంటివి కానీ మేము పెట్టుకోవాలని చెప్పేసి ఈ యొక్క సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు చేసుకుంటూ, మా రేవంత్ అన్న గురించి మేము గొప్పగా చెప్పుకోవడానికి మంచి అవకాశం ఇచ్చిన మా రేవంత్ అన్న గురించి మహిళా శక్తి సందర్భంగా మేము అందరం కూడా ఎంతో కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈ యొక్క గవర్నమెంట్కు మేము మా అంత శక్తి మహిళల గురించి ఆలోచించే ఈ ప్రభుత్వం గురించి రేపు మా ప్రభుత్వం నిలబడడానికి మా మహిళలందరం కూడా ఎంతో పెద్దన మేమందరము మాకు గవర్నమెంట్ నిలబడడానికి ఓటేసి గెలిపిస్తామని చెప్పేసి మా అందరి మహిళా సాక్షిగా మీకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు ముఖ్య అతిథులుగా మా కోసం వచ్చిన మినిస్టర్లందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గతం అంటే మేము 96 నుంచి మేము పొదుపు సంఘాలు చేసి ఉన్నాము. పొదుపు సంఘాల్లో మేము అంచెలంచెలుగా ఎదుగుతున్నాము. ఈలోపు మాకు 10 సంవత్సరాలు మేము వెనకబడిపోయాము. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం మాకు పెట్టిన ప్రవేశం ఏవైతే పథకాలు ఉన్నాయో ఒక్కొక్కటిగా మేము వినియోగించుకున్నప్పుడు మాకు ఎంతో సంతోషం. ఎందుకంటే మేము గతంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసినప్పుడు కూడా మాకు లోన్లు ఇవ్వడానికి ఎంతో ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఇప్పుడు మేము వద్దు సార్ అన్నా కూడా, అమ్మ మీకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోమని మాకు మహిళా శక్తి క్యాంటీన్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించిన మా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సిఓలు, పిఓలు, మా కమిషనర్ గారులకి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మేడం, మేము ఏదైతే అనుకుంటున్నామో అన్నిటికీ కన్నా ముందు మాకు లోన్లు ఇచ్చి మమ్మల్ని దగ్గరుండి మమ్మల్ని పెట్టించి మమ్మల్ని అంచెలంచెలుగా ఎదిగించినందుకు మీ అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పెద్దలు, ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రులు, ఉప ముఖ్యమంత్రి గారు గౌరవ బట్టి విక్రమార్క గారిని ఈ కార్యక్రమం గురించి ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సభాధ్యక్షురాలు
సభాధ్యక్షురాలు, నగర్ మేయర్ విజయలక్ష్మి గారికి, అట్లాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు గౌరవ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, గౌరవ మంత్రివర్యులు ఈ డ్వాక్రా సంఘాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంలాగా తీసుకొని వడ్డీ లేని రుణాలని ఒక ఉద్యమంలాగా చేస్తున్నటువంటి సంబంధిత గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారికి, గౌరవ మంత్రివర్యులు సోదరులు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలని మీదేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సోదరుల కోసం, వారి అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి, అట్లాగే ఈ డ్వాక్రా సంఘాలని పర్యవేక్షిస్తూ నిత్యం మీ అందరికీ ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి వ్యవస్థల్ని పనిచేపిస్తూ ఉన్నటువంటి దివ్య సీనియర్ ఐఏఎస్ అధికారి గారికి, ఈ శాసనసభ నియోజకవర్గం నుంచి నాతో పాటు ఆనాడు పోటీ చేసినటువంటి మిత్రుడు అజారుద్దీన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మరో గౌరవ శాసనసభ్యులు జాలి ఆదినారాయణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ అందరికీ, అట్లాగే యువజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శాసన పరిషత్ సభ్యులు వెంకట్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఇంకా ఇతర అధికారులకి, ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వడ్డీ లేని రుణాలను పొందుతున్నటువంటి లబ్ధిదారులందరికీ పేరు పేరున ఇందిరమ్మ ప్రభుత్వం తరఫున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్ నగరంలో దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి వడ్డీ లేని రుణాలకు సంబంధించిన అంశాన్ని పూర్తిగా మర్చిపోయారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక దశాబ్ద కాలం, అంటే ఒక 10 సంవత్సరాలు మహిళల ఆర్థిక సాధికారత గురించి కానీ, వాళ్ళకి ఇచ్చేటువంటి వడ్డీ లేని రుణాల గురించి కానీ పూర్తిగా గాలికి వదిలేశారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మొదలుపెట్టినటువంటి ఈ వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని తిరిగి ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి ఈ కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరినీ కూడా పెద్ద ఎత్తున ఈ డ్వాక్రా సంఘాల్లో సభ్యురాళ్లుగా చేర్పించడమే కాకుండా వారందరి చేత పెద్ద ఎత్తున వ్యాపారాలు చేపించాలని, కనీసం 1 కోటి మందిని కోటీశ్వరులు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం యావత్ క్యాబినెట్ అంతా కూడా ఆలోచన చేసి ఈరోజు అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఆ పోయే కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిగా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలని మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇప్పించడం ద్వారా మేము మొదలు పెడతాం కార్యక్రమాన్ని అని చెప్తే, చాలామంది రాజకీయ పార్టీల నాయకులు కానీ,
లేకపోతే మహిళలు ఆర్థికంగా ఎదగకూడదని కోరుకునేటువంటి వాళ్ళు కానీ అందరూ నవ్వారు. కానీ మేము సంకల్ప బలంతో ఈ శాఖను చూస్తున్నటువంటి సీతక్క గారు ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత అధికారులను కూర్చోబెట్టుకొని కేవలం 20,000 కోట్లే కాదు, అవసరమైతే దాన్ని దాటదామని కూడా చెప్పి మొదటి సంవత్సరంలోనే 21,632 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో వడ్డీ లేని రుణాల్ని మహిళలకి పంపిణీ చేసి ఒక రికార్డుని సృష్టించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సంకల్పం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఫలితాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఇకపోతే హైదరాబాద్ నగరానికి సంబంధించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంఘాల్లో దాదాపు 63 లక్షల మంది సభ్యురాళ్ళు ఉంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీ నగరంలో 30 సర్కిల్లో దాదాపు 50,764 గ్రూపులు ఉండగా 5,09,957 మంది మహిళా సంఘ సభ్యురాళ్ళు ఈ డ్వాక్రా సంఘాల్లో ఉన్నారు. ఈ 5,09,957 సంఘ సభ్యురాలే కాకుండా భవిష్యత్తులో ఈ సంఖ్యను ఇంకా పెద్ద ఎత్తున పెంచాలనేటువంటి ఆలోచనతోనే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈ మెప్మా ద్వారా చూస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా ఇందిరా క్రాంతి పథం ఐకేపీ డ్వాక్రా సంఘాలకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఒప్పజెప్పి తద్వారా ఇక్కడ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టాలనేటువంటి ఆలోచనతో హైదరాబాద్ నగరంలో ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు దాదాపు 41,51,00,000 రూపాయల్ని కేవలం హైదరాబాద్ నగరంలో 41,51,00,000 రూపాయల్ని వడ్డీ లేని రుణాల్ని హైదరాబాద్ నగరంలో పంచే కార్యక్రమానికి నాంది పలికాం, పంపిణీ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. అదే జూబ్లీ హిల్స్ శాసనసభ నియోజకవర్గంలో దాదాపు 8,130 మంది లబ్ధిదారులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని లబ్ధి పొందబోతా ఉన్నారు. మహిళా సంఘ సభ్యురాలుగా అందరికీ మేము చెప్పే ఒకటే విషయం మీ అందరి దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాం. హైదరాబాద్ నగరంలో అనేక చోట్ల పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన కుటుంబాలు, ఏ రోజుకి ఆ రోజు కూలి చేసుకునేటువంటి కుటుంబాలు, భర్తతో పాటు భార్య కూడా ఏదో ఒక వ్యాపారం, చిరు వ్యాపారం చేసుకుంటూ కుటుంబ పోషణ కోసం నిలబడుతున్నటువంటి సంగతి మీ అందరికీ మేము ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. కానీ మీరు చేసే కార్యక్రమంలో భాగంగా పెట్టుబడి కోసం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వడ్డీ వ్యాపారస్తుల దగ్గరకు వెళ్ళి 5,000 కావాలన్నా, 10,000 కావాలన్నా, 1,00,000 కావాలన్నా మీరు 10 రూపాయల వడ్డీకో లేకపోతే గిరిగిరి వడ్డీకో అక్కడ డబ్బులు తీసుకొని వ్యాపారం చేసి వచ్చిన డబ్బులతో ఆ వడ్డీలు కట్టడానికే సరిపోతున్న తరుణం ఈ రాష్ట్ర ప్రభుత్వం గమనించింది. అందుకే ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అన్ని బస్తీల్లో చివరికి మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన మహిళలకు కూడా చిరు వ్యాపారాల దగ్గర నుంచి మొదలుపెట్టి పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసే వరకు చివరికి బస్సు కొనుగోలు చేసే స్థాయి వరకు ఉన్నటువంటి మహిళలకు కూడా డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా చేర్పించి వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఆ రుణాల ద్వారా మీరు వ్యాపారాలు చేసుకొని పెద్ద ఎత్తున ఆర్థికంగా నిలదొక్కొని కుటుంబాన్ని, కుటుంబంలో ఉన్న పిల్లల్ని చదివించుకోవటానికి, కుటుంబ అవసరాలు తీర్చుకోవటానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ చేయూతను అందిస్తూ ఉంది. మీరు ఇక భవిష్యత్తులో ఏ వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. 10 రూపాయలకో, 20 రూపాయలకో, 5 రూపాయలకో వడ్డీ తీసుకోవాల్సిన అవసరమే లేదు. మీ శ్రమ వృధా పోకూడదనేటువంటి
ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీరు ఎంతమంది మహిళలు డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా చేరినా అంతమందికి కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మీ ఆలోచనని ముందుకు తీసుకొని వెళ్ళి నగరంలో అనేక వ్యాపారాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వడ్డీ లేని రుణాల ద్వారా వ్యాపారస్తులుగా మారి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తూ ఉంది, కలలుగంటా ఉంది మీ అందరి తరఫున. అందుకే చాలా ధైర్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేస్తాము, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాల కోసం ఏమాత్రం వెనకడుగు వేయమని చెప్పి చాలా స్పష్టంగా చెప్తూ ఇచ్చినటువంటి వడ్డీ లేని రుణాలను వ్యాపారం చేసుకోవడానికి కావలసిన మార్గాల్ని కూడా చూపిస్తూ ఉన్నారు. అందుకే హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన శిల్పారామం లాంటి ప్రాంతంలో మహిళా సంఘ సభ్యురాళ్ళకి 100 షాప్స్ అలాట్ చేసి మీరు చేసేటువంటి పనులతో అక్కడ వ్యాపారం చేసుకునే కార్యక్రమానికి నాంది పలికారు. వేదిక మీద ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా రవాణా సౌకర్యం ఆర్టీసీ ద్వారా కల్పిస్తూ ఉన్నాం, ఎంతో మందికి ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి పెట్టించేటువంటి వ్యాపారస్తులకు ఇస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, మహిళా సంఘ సభ్యురాళ్ళు, డ్వాక్రా సంఘాలతో ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళ కొనుగోలు చేసేటువంటి బస్సులన్నింటినీ ఆర్టీసీలో కిరాయికి పెట్టుకొని వాళ్ళకి కిరాయి ప్రతి నెల చెల్లిస్తామని చెప్పి ఇప్పటికే 150 బస్సుల్ని ఈ రాష్ట్రంలో మహిళా సంఘ సభ్యురాలతో ఆర్టీసీలో పెట్టించడమే కాకుండా ఇంకా ఒక 450 బస్సుల్ని సీతక్క గారి ఆధ్వర్యంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వడ్డీ లేని రుణాలు ఇప్పించి ఆ 450 బస్సులకు కూడా ఆర్టీసీలో పెట్టుకోవటానికి వారు ఒక స్కీమ్ తయారు చేసుకుని ముందుకు పోతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో మహిళలు మహాలక్ష్ములుగా ఉండాలనేదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆశ, ఆలోచన. అందుకోసమే మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించడమే కాకుండా వాళ్ళు తిరిగే ఆర్టీసీ బస్సులు కూడా కొనుగోలు చేసి ఆ బస్సులకి యజమానులుగా కూడా కావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది. దానికి కావలసిన వడ్డీ లేని రుణాల్ని ఈరోజు డ్వాక్రా సంఘాల ద్వారా ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాం. దాంతోపాటు ప్రతిరోజు మీరు పిల్లలు బడికి పంపించడానికో, బిడ్డలు ఆసుపత్రిలో ఉంటే ఆసుపత్రి చూడటానికో, లేకపోతే కూరగాయలు కొనటానికో, వ్యాపారం చేసుకోవటానికో మీరు తిరిగేటువంటి ఖర్చు, ఎక్కేటువంటి బస్సు టికెట్లకు సంబంధించి మీ మీద ఆర్థిక భారం వేయకూడదనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఉచితంగా ఏ మూల నుంచి ఎక్కడికైనా బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి మహాలక్ష్మి బస్సులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరికీ ఉచితంగా ఈరోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే అవకాశాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. చాలామంది అనుకుంటుండొచ్చు ఉచితంగా ఆర్టీసీ బస్సే కదా అని. నేను చాలా లెక్కలతో సహా మీకు చెప్పదలుచుకున్నాను. ఈరోజు రాష్ట్రంలో 222 కోట్ల 5 లక్షల సార్లు 222 కోట్ల 5 లక్షల సార్లు ఈరోజు రాష్ట్రంలో మహిళలందరూ బస్సుల్లో తిరిగారు, ఉచితంగా టికెట్ లేకుండా ప్రయాణం చేశారు. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మీ తరఫున మీరు కొనుగోలు చేసే టికెట్లు మీరు కట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ ఆర్టీసీకి 7,422 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరి తరఫున ఆర్టీసీ శాఖకి డబ్బులు కట్టాం. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఈ సంవత్సర కాలంలో దాదాపు 7,422 కోట్ల రూపాయలు మీకు ఆదా అయ్యేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ కార్యక్రమాన్ని విరివిగా ఉపయోగించుకోవాల్సిందిగా, తద్వారా మీరు చేసేటువంటి ఈ వడ్డీ లేని రుణాలతో చేసేటువంటి వ్యాపారానికి కావాల్సిన ప్రయాణం ఉచితంగా జరిగి వ్యాపారం పెద్ద ఎత్తున వృద్ధి చెందాలని చెప్పి
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతేకాదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేద బడుగు బలహీన వర్గాలకు మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వారందరికీ 10 లక్షల రూపాయలతో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఇచ్చాం. మీరందరూ మీ కుటుంబాలు ఈరోజు కుటుంబం సంవత్సరంలో 10 లక్షల రూపాయల వరకు ఏ కార్పొరేట్ ఆసుపత్రికైనా వెళ్ళి వైద్యం చేయించుకునేటువంటి పరిస్థితిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ కల్పించింది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కుటుంబాలకు ఇవాళ సన్న బియ్యం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి దాదాపు 96 లక్షల కుటుంబాలకు ఇవాళ సన్న బియ్యం రేషన్ కార్డ్స్ ద్వారా అందిస్తూ ఇప్పుడే మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు, దాదాపు 41,000 కొత్త రేషన్ కార్డుల్ని ఇక్కడ ఇచ్చారని. ఆలోచించే 10 సంవత్సరాలు పెళ్లిళ్ళు అయినటువంటి వాళ్ళు రేషన్ కార్డు కోసం తిరిగి అలసిపోయారు తప్ప ఆనాటి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ఆలోచన చేయలేదు. ఈరోజు ఈ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వటమే కాదు, కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళని కొత్త కుటుంబంగా గుర్తిస్తూ వాళ్ళ కార్డు ఇస్తూ ఆ ఇంట్లో ఒక్కొక్కళ్ళకి 6 కేజీల లెక్క సన్న బియ్యం అంటే సన్న బియ్యం ఖరీదు బయట కేజీ 55 నుంచి 58 రూపాయలు ఉంటే ఇవాళ ఆ సన్న బియ్యాన్ని ఒక్కొక్క మనిషికి నెలకి 6 కేజీల లెక్క ఎంతమంది ఉంటే ఆ ఇంట్లో అందరికీ లెక్కగట్టి ఉచితంగా బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేస్తూ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాకంటే ముందు మాట్లాడిన డ్వాక్రా సంఘాల సభ్యులు వచ్చి చెప్పారు, మేము చాలా ధైర్యంగా ఈరోజు గర్వంగా క్యాంటీన్స్ పెట్టుకొని ఇందిరా శక్తి క్యాంటీన్స్ పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కల్పించేటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ కలెక్టరేట్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇస్తే మేము ఆడ క్యాంటీన్స్ పెట్టుకొని తద్వారా ఆదాయాన్ని కూడా చేపడుతున్నామని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామనంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి, ఈ క్యాబినెట్, ఈ ఇందిరమ్మ ప్రభుత్వం, ఈ ప్రజా ప్రభుత్వం సంపూర్ణంగా నమ్ముతా ఉంది మహిళలు కుటుంబాలకి మూల స్తంభాలు లాంటి వాళ్ళు. ఈ శక్తివంతమైనటువంటి మూల స్తంభాలుగా ఉన్నటువంటి మహిళలు ఆర్థికంగా బలంగా నిలబడగలిగినప్పుడు ప్రతి కుటుంబం కూడా బలంగా నిలబడుతుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం నమ్ముతాం. అందుకే మిమ్మల్ని అత్యంత శక్తివంతులుగా, ఆర్థికంగా నిలదొక్కునేటువంటి శక్తివంతులుగా, మహాలక్ష్ములుగా చూడాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల రూపాయలైనా మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇప్పించి వాళ్ళ ద్వారా పెద్ద ఎత్తున వ్యాపారస్తులుగా మార్చి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేర్చాలనేటువంటి సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి డ్వాక్రా సంఘ సభ్యురాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఈ వడ్డీ లేని రుణాల్ని మీరు అందిపుచ్చుకొని పెద్ద ఎత్తున వ్యాపారం చేసి ఆర్థికంగా నిలదొక్కొని తద్వారా మీ కుటుంబాన్ని నిలబెట్టుకొని పిల్లల్ని బాగా చదివించి మిగతా ప్రాంతాలకు కూడా మీరు ఒక ఆదర్శంగా నిలవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది. అటువంటి విజయాలు సాధిస్తారని మనస్ఫూర్తిగా మేమంతా కోరుకుంటూ మీ అందరికీ ఈ వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికి మాకు అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. మరీ ముఖ్యంగా ఈ జూబ్లీ హిల్స్ నగరంలో ఉన్నటువంటి పేద మహిళా మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కరెంటు ఛార్జీలు మేము ఇంతవరకు పెంచకపోవటమే కాకుండా పేద మధ్యతరగతి కుటుంబాలు ఎవరైనా ఉంటే 200 యూనిట్ లోపల ఎవరైనా విద్యుత్తును వాడకందారులు ఉంటే వాళ్ళందరికి కూడా ఈరోజు ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉన్నాం. 200 యూనిట్ లోపల కరెంటు వాడకందారులందరికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కరెంట్ ఇస్తుందని కూడా మీ అందరికీ తెలుపుతూ ఈ డ్వాక్రా సంఘాల ద్వారా పనిచేపిస్తున్నటువంటి ఆర్పీ గురించి కూడా సమస్యలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. వాటి సమస్యలు కూడా
మీ CEO గారితో మాట్లాడి, సీతక్క గారితో మాట్లాడి, సంబంధిత మంత్రి గారితో మాట్లాడి వాటన్నిటిని త్వరితగతినే పూర్తిగా న్యాయం చేస్తాం, పరిష్కారం చేస్తామని చెప్తూ మీ అందరికీ మరొక్కసారి దసరా రాబోయేటువంటి పండగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, ఈ పండగతో ప్రతి కుటుంబంలో డ్వాక్రా సంఘాల సభ్యులు వడ్డీ లేని రుణాలతో పెద్ద ఎత్తున ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. ఒక్క నిమిషం జరగాలి. ₹41 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కును ఈరోజు హైదరాబాద్ మహిళా సంఘాలందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంది. వారందరికీ శుభాకాంక్షలు. రేపు పెత్రమాస బతుకమ్మ ప్రారంభమయ్యే సందర్భంగా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలంగాణ ప్రభుత్వం నుంచి.